చెప్తారా? చెప్పమంటారమ్మా? ఓం శ్రీ సద్గురుభ్యో నమ. 4/2/2026. ఈరోజు టాపిక్ వచ్చేసి, ఈరోజు పుస్తకం దివ్యజ్ఞాన తత్వస్వరం అనే పుస్తకం నుంచి శ్రీ లక్ష్మీ మేడం గారు సంభాషణ చేసి వివరణ చేస్తారు. ఓకే. సాధకుడు కానీ క్రైస్తవ మతం కూడా ఇదే నేర్పిస్తుంది కదా, అది కూడా అభివృద్ధినే బోధిస్తుంది. దివ్యజ్ఞానం అవును, కానీ అది మరొక అంశాన్ని కలుపుతుంది. అది ఒక అద్భుత రక్షకుడి సహాయం లేకుండా రక్షణ సాధ్యం కాదని చెబుతుంది. అంతేకాకుండా ఆ సిద్ధాంతాన్ని అంగీకరించని వారిని శాపగ్రస్తులుగా నిర్ణయిస్తుంది. ఇదే క్రైస్తవ సిద్ధాంతాన్ని అంగీకరించని ఇదే క్రైస్తవ సిద్ధాంతానికి దివ్య జ్ఞానానికి మధ్య ఉన్న వ్యత్యాసం. క్రైస్తవ సిద్ధాంతం ఆధ్యాత్మిక జీవాత్మ తక్కువ ఆత్మలోకి క్రీస్తు లేదా బుద్ధుడి స్థితికి చేరుకునే ప్రయత్నం చేయమని ఆధ్యాత్మిక జీవాత్మ తక్కువ ఆత్మలోకి దిగుతుందని బోధిస్తుంది. దివ్య జ్ఞానం మాత్రం మనమే మనల్ని క్రీస్తు లేదా బుద్ధుడి స్థితికి చేరుకునే ప్రయత్నం చేయమని బోధిస్తుంది. మీరు శాశ్వత మానవుడైతే నశించిపోయే రూపమని, పరిమిత లక్షణాలే అని ఇంకా వాదిస్తే మనం ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఇంకా ప్రతి జీవాత్మకు భూమి మీద ఒకే ఒక్క జీవిత కాలాన్ని మాత్రమే అంగీకరిస్తే మీరు దైవాన్ని ఒక క్రూరమైన మెలోచ్ బలిదానం కోరే దేవుడిగా, భూమి మీద అయోమయం సృష్టించే దేవుడిగా మార్చి ఇంత భయంకరంగా చెప్పినా అలాంటి దైవానికి కూడా కృతజ్ఞత చెప్పాలని కోరుతున్నట్టు అనిపిస్తుంది. అందువల్ల మనం ఈ సంభాషణను వీలైనంత త్వరగా ముగిస్తే మంచిదని చెప్పాలి. అంటే క్రైస్తవ మతంలో దివ్య జ్ఞానానికి తేడా ఏంటంటే అది కాకపోతే వాళ్ళు శాపగ్రస్తులు అని చెప్తోంది. అంటే ఎవరైతే నమ్మరో క్రైస్తవ సిద్ధాంతాన్ని అంటే అంగీకరించకపోతే వారిని శాపగ్రస్తులను నిర్ణయిస్తుంది. థియాసఫీ అలా నిర్ణయించదు. సాధకుడు మరణానంతర స్థితిలో ప్రజ్ఞాస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ఈ అంశం అధిక సంఖ్యాకులకు ఎంతో ఆసక్తి కలిగిస్తుంది. భూలోకం కన్నా స్వర్గంలో మనకి ఇంకా ఎక్కువ జ్ఞానం ఉంటుందా? దివ్యజ్ఞాని ఒక అర్థంలో మనకి మరింతగా జ్ఞానం లభిస్తుందనే చెప్పుకోవాలి. మనకి భూలోకంలో చాలా ప్రియమైన, ఆదర్శవంతమైనవి, భావాతీతమైనవి, ముఖ్యంగా సంగీతం, పెయింటింగ్, చిత్రకళ, కవిత్వం మొదలైన సమస్త కళా విభాగాల్లో ప్రావీణ్యం, జ్ఞానం లభిస్తాయి. ఈ స్వర్గం అత్యంత ఆదర్శవంతమైనది, విషయగత అభ్యాసాన్ని కొనసాగిస్తుంది. ఎన్నో ప్రింట్ మిస్టేక్లు ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ అత్యంత ఆదర్శవంతమైనది బి, అలాగే కొనగిస్తుందని ఉంది. అలా చాలా చాలా ఉన్నాయి ప్రింట్ మిస్టేక్స్. సాధకుడు జీవాత్మకి స్వర్గంలో ద్రవ్యరాశి నుండి విముక్తి లభించింది కాబట్టి ఇది సమస్త జ్ఞానాన్ని పొందగలదు కదా. దివ్యజ్ఞాని జీవాత్మ తన చివరి జన్మ స్మృతికి అనుబంధంగా కొనసాగింపు పొందుతుంది. ఈ కారణంగా నేను చెప్పిన విషయాలను గమనించి అన్నింటినీ కలిపి ఆలోచిస్తే స్వర్గస్థితి ఒక సర్వజ్ఞాన స్థితి కాదని, భౌతిక జీవిత అనంతర వ్యక్తిగత జీవితం యొక్క అద్భుతమైన కొనసాగింపు మాత్రమే అని తెలుసుకుంటారు. ఇది జీవితంలో పడిన శ్రమ నుండి ఆత్మకు విశ్రాంతి. సాధకుడు విజ్ఞాన శాస్త్రజ్ఞులు, ద్రవ్యాపేక్ష భౌతికవాదులు మాత్రమే మానవుడి మరణం తర్వాత ఏమీ మిగలదు, భౌతిక శరీరం మొత్తం దాని అణువులతో విడదీయబడుతుంది అంటారు. సంయుక్త పదార్థాలు మనం ఆత్మ అని పిలిచేది సంయుక్త పదార్థాలు. మనం ఆత్మ అని పిలిచేది కేవలం జీవజాతి చర్యల వల్ల ఉత్పన్నమయ్యే తాత్కాలిక ప్రజ్ఞాశక్తి మాత్రమే అని, అది ఆవిరిలా ఆవిరైపోతుందని అంటారు. వీరి ఆలోచన విధానం ఎంత విచిత్రంగా ఉందో దివ్యజ్ఞాని
నాకు తెలిసినంత వరకు అది ఎంత మాత్రం విచిత్రం కాదు. భౌతిక శరీరంతో స్వీయ ప్రజ్ఞాశక్తి క్షీణిస్తుందని వారు చెబుతున్నారు. వారు నిజంగా అలా నమ్మితే వారు చెప్పింది అవగాహన లేని వ్యాఖ్యానం అవుతుంది. ఎందుకంటే వారు దృఢంగా ఇది నిజమని అంటే నిజమని నమ్మితే వారికి మరణానంతర జీవిత జ్ఞానం తెలుసుకోవడం సాధ్యం కాదు. అయితే ప్రతి నియమానికి కొన్ని మినహాయింపులు ఉంటాయి. అర్థమవుతున్నదా ప్రశ్న? అంటే ఇక్కడ కేవలం అంటే అక్కడ అణువులతోటి అది విచ్ఛిన్నం అయిపోతుంది, ఇంకేమి ఉండదు అని, ఆవిరిలా ఆవిరైపోతుందని, తాత్కాలిక ప్రజ్ఞాశక్తి మాత్రమే అని. వీరి వలన అది ఆలోచన ఎంత విచిత్రంగా ఉందో అంటే నాకు తెలిసినంత వరకు అది ఎంత మాత్రం విచిత్రం కాదు. భౌతిక శరీరంతో స్వీయ ప్రజ్ఞాశక్తి క్షీణిస్తుందని వారు చెబుతున్నారు. వారు నిజంగా అలా నమ్మితే వారు చెప్పింది అవగాహన లేని వ్యాఖ్యానం అవుతుంది. ఎందుకంటే వారు దృఢంగా ఇది నిజమని నమ్మితే వారికి మరణానంతర జీవిత జ్ఞానం తెలుసుకోవడం అంటే మరణానంతరం జీవితం ఉంది అని కూడా నమ్మరు అని. సాధకుడు అది నిజమే, నేను అర్థం చేసుకున్నాను. అంధుడి తప్పుదోవ మాత్రమే. అతడు సూర్యుడిని చూడలేకపోవడం వల్ల సూర్యుడి ఔన్నత్యాన్ని నిరాకరిస్తాడు. మరణం తర్వాత అతడి ఆధ్యాత్మిక నేత్రాలు అతడిని చూడమని బలవంత పెడతాయి కదా. ఇదేగా మీరు చెప్పదలుచుకున్నది కదా. దివ్యజ్ఞాని అతడిని ఎవరు బలవంతం పెట్టరు. అతడు లేదా అతడి ఆత్మ ఏది చూడలేదు. అతడి జీవితమంతా మరణానంతర స్థితి అనేది ఒకటి ఉన్నదని తిరస్కరించాడు. ఈ కారణంగా అతను ఇప్పుడు చూడలేడు. అతడిలోని ఆధ్యాత్మిక సామర్థ్యం పూర్తిగా నిరోధించబడింది కాబట్టి ఇప్పుడు అకస్మాత్తుగా ఒకేసారి చూడలేడు. అతడు అంధకారంలోనే ఉంటాడు. కర్మ నిర్విరామంగా పనిచేస్తూనే ఉంటుంది. మనం వర్తమాన జీవితంలో ఏ విత్తనం నాటితే దాని ఫలమే మనకి మరణానంతర స్థితిలో లభిస్తుంది. అంటే వర్తమానంలో ఉన్న జీవితం చాలా ముఖ్యమని చెప్తారు బతికుండగా భౌతిక శరీరంతో. సాధకుడు కానీ నా శరీరం నాశనమైన తర్వాత నా జీవాత్మ పూర్తిగా అయోమయ స్థితిలో స్పృహ లేకుండా ఉంటే నా గత జీవితంలోని పాపాలకు శిక్ష ఎక్కడ లభిస్తుంది? దివ్యజ్ఞానం ఇలా బోధిస్తుంది. కర్మ ఫలితాలకు శిక్ష ఆ జీవాత్మకు దాని తర్వాత జన్మలో మాత్రమే వస్తుంది. మరణానంతరం దాని గత జన్మలో చేసుకున్న లౌకిక పాపాలకే బాధలుగా మాత్రమే ప్రతిఫలం లభిస్తుంది. మరణానంతర జీవితంలో ద్రవ్యాపేక్ష వాదులు భౌతికవాదులు మాత్రమే కాదు, ఎవరైనా శిక్ష అని ప్రత్యేకంగా ఏమీ ఉండదు. కేవలం ఎటువంటి ప్రతిఫలం లేనిది స్వీయ ఆనందం, విశ్రాంతితో నిండిన చైతన్యాన్ని పూర్తిగా కోల్పోవడమే శిక్ష. కర్మ అనేది భౌతిక స్థాయిలోని జీవాత్మ ఫలరూపం. ఇది మన కంటికి కనిపించే దేహాత్మ కార్యకలాపాల ఫలితం మాత్రమే కాక మన ఆలోచనలు ఆశయాలు ఫలితాన్ని కూడా అనుభవించారు. ఆత్మ యొక్క లక్ష్యాలకు కూడా ఫలితం అనుభవించారు. ఒక కరుణామూర్తి అయిన తల్లి వంటిది కూడా అని గ్రహించాడు. కర్మ అనే మాత జీవాత్మకి కొత్త జన్మలో గాయాలు చెయ్యబోయే వరకు గత జన్మలో చేసిన గాయాలకి ఉపశమనం కలిగిస్తుంది. మానవుడి జీవితంలో మనస్సుకు లేదా శరీరానికి కలిగే ప్రతి బాధ గత జన్మలో అతడు చేసిన పాపాలకు ప్రత్యక్ష ఫలితమే. ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి. మానవుడు తన వర్తమాన జీవితంలో గతంలోని ఆ పాపాలను జ్ఞాపకం పెట్టుకోలేదు కాబట్టి ఆ కర్మ ఫలితాలకి తాను అర్హుడు కాడని అనుకుని తన తప్పులకు అన్యాయంగా ఎవరో శిక్ష వేస్తున్నారని భావిస్తాడు. అందువల్ల దీనికి ప్రతిఫలంగా అతడికి తన మరణానంతర స్థితిలో సంపూర్ణ సాంత్వన, విశ్రాంతి, ఆనందం లభిస్తుంది. మరణం మన ఆధ్యాత్మిక స్వరూపానికి ఎప్పుడు ఒక లౌకిక విమోచకుడే గాని స్నేహితుడుగానే వస్తుంది. ద్రవ్యాపేక్షవాది లౌకికవాది కేవలం కళ్ళకి కనిపించేది మాత్రమే నమ్మేవాడైనా అతడి మంచివాడే అయితే అతడికి రెండు జీవితాల మధ్య అంతరం పిల్లవాడి నిద్ర లాంటిది. ఏదో తేలికైన కలలతో నిన్నప్పటికీ అవి స్పష్టంగా గుర్తుకు రాని స్థితి. సాధారణ మానవుడికి అది జీవితమే అని అనిపించే సజీవ కలగా సంతోషకరమైన దృశ్యాలతో నిండుగా ఆనందకరంగా ఉంటుంది. సాధకుడు జీవాత్మ చేసిన పాపాలకు మానవుడు గుడ్డిగా శిక్షలు అనుభవించవలసిందేనా? దివ్యజ్ఞాని ఇది పూర్తిగా నిజం కాదు. మానవుడి మరణం
ఏ సమయంలో వచ్చినా అది అకస్మాత్తుగా అయినా ప్రతి మానవుడు మరణ సమయానికి ముందు తన గత జీవితాన్ని పూర్తిగా తన ముందు ఒక సినిమా లాగా చూస్తాడు. అత్యంత సూక్ష్మ వివరాలతో కూడిన జీవితం అంతా క్షణంలోనే అతడి కళ్ళ ముందే కనిపిస్తుంది. ఆ క్షణంలో దేహాత్మ సమగ్ర జ్ఞాన జీవాత్మతో ఏకమవుతుంది. ఆ కొద్ది క్షణాలు అతడికి తన జీవితం అంతటిని చూపించడానికి సరిపోతాయి. తన జీవితం అంతా ఎందుకు అలా జరిగిందో తెలుసుకుని తను తాను యథార్థంగా ఆత్మవంచన అహంకారం లేకుండా తన నిజ స్వరూపంలో చూస్తాడు. ఆ జీవితం చదివి ఒక వీక్షకునిగా ఆ జీవన రంగాన్ని వీడి వెళ్ళిపోతున్నట్లు గ్రహిస్తాడు. తాను పొందిన బాధలు వేదనలు అన్నీ న్యాయంగానే అనుభవించానని అర్థం చేసుకుంటాడు. సాధకుడు ఇది ప్రతి ఒక్కరికి జరుగుతుందా? వివేజ్ఞాని ఎలాంటి మినహాయింపులు లేకుండా ప్రతి ఒక్కరికి జరుగుతుంది. సద్గుణశీలులైన మహానుభావులు బోధనలను అనుసరించి తాము ఆ క్షణంలో విడిచిపెడుతున్న జీవితమే కాక వారి ప్రస్తుత జీవితానికి కారణమైన గత జన్మల జ్ఞాపకాలని స్మృతులను కూడా చూస్తారు. కర్మ సిద్ధాంతం ఎంత మహత్తరంగా ధర్మాన్ని అనుసరించి విధి విధానాన్ని రూపొందించిందో గుర్తిస్తారు. సాధకుడు పునర్జన్మకు ముందు కూడా ఇలాంటిది ఏదైనా జరుగుతుందా? దివ్యజ్ఞాని తప్పకుండా ఉంటుంది. మానవుడి మరణ సమయంలో తన జీవితంపై తిరిగి ఆత్మ పరిశీలన చేసుకునే సామర్థ్యం అవకాశం పొందినట్టు తిరిగి జన్మించే సమయంలో స్వర్గం నుండి మేల్కొనే జీవాత్మకి తనకి భవిష్యత్తులో రాబోయే జీవితంపై దివ్య దృష్టి కలుగుతుంది. ప్రోస్పెక్టివ్ విజన్. తాను ఎదుర్కోబోయే కర్మ ఫలితాలను అవగాహన చేసుకుంటాడు. తనకు ఎదురయ్యే భవిష్యత్తును కూడా చూడగలడు. స్వర్గం జననం మధ్యలో జీవాత్మ తన పూర్తి ప్రజ్ఞాస్థితిని పొందుతుంది. కర్మ సిద్ధాంత ప్రకారం జీవాత్మ మొదటిసారి మానవ రూపంలో జన్మించబోయే ముందు అది సాక్షాత్తు భగవత్ స్వరూపాన్ని కొన్ని క్షణాల పాటు పొందుతుంది. స్వర్ణహారం, గోల్డెన్ థ్రెడ్ తన జీవితంలోని అన్ని ముత్యాలను పర్ల్స్ చూస్తుంది. ఆ ముత్యాలలో ఒక్కటి కూడా దాని దృష్టిని తప్పించకుండా పోలేదు. సాధకుడు కొంతమంది దివ్యజ్ఞానులు తమ జీవితం ఒక బంగారు దారంతో ముత్యాలుగా ఉంటుందని చెబుతున్నారు. దీని అర్థం ఏమిటి? హిందూ పవిత్ర గ్రంథాల్లో పునర్జన్మ పొందబోయే జీవాత్మను సూత్రాత్మ అంటారు. దీని అర్థం సూత్రంతో కలిసిన ఆత్మ. ఈ జీవాత్మ గతంలోని అన్ని జన్మలలోని మనస్సుకు సంబంధించిన సమస్త జ్ఞాపకాలను స్మృతులను ఆకర్షిస్తుంది. జీవాత్మకి సమానార్థక పదం సూత్రాత్మ. మానవుడి జన్మలు ఒక దారంలోని ముత్యాల్లా ఉంటాయి. ఒక దారం పైన కలిసిన జీవితాలు పగలు రాత్రి వంటివే. ఈ పునర్జన్మలని ఉపనిషత్తుల్లో పేర్కొన్నారు. మానవుడి జీవితం రాత్రి నిద్ర ఉదయం మెలకువ మధ్య చక్రంలా మారుతూ ఉంటుంది అని పోల్చారు. సాధకుడు అది అంత స్పష్టంగా అనిపించడం లేదు. మానవుడు మేల్కొన్న తర్వాత మరో రోజు ప్రారంభం అవుతుంది. కానీ అతడి నిన్నటి మాదిరిగానే అదే ఆత్మ అదే శరీరంతో ఉంటుంది. అయితే ప్రతి పునర్జన్మలో పూర్తిగా కొత్త బాహ్య రూపం, లింగం, దేహాత్మ మాత్రమే కాక మానసిక ఆధ్యాత్మిక సామర్థ్యాల్లో కూడా ఎంతో మార్పు వస్తుంది. మీరిచ్చిన ఈ ఉపమానం కాస్త సరిపోదేమో అనిపిస్తుంది. నిద్ర నుండి లేచిన మానవుడు నిన్న అంతకుముందు రోజులు, నెలలు, సంవత్సరాలుగా తాను చేసిన వాటిని స్పష్టంగా గుర్తుపెట్టుకోగలడు. మాకు గత జన్మ గురించి ఒక చిన్న సూచన కూడా జ్ఞాపకం రావడం లేదు. గతంలో జరిగిన ఏ చిన్న సంఘటన గాని వాస్తవం గాని ఇప్పుడు గుర్తించలేము. నేను ఉదయం నిద్రలేచినప్పుడు రాత్రి కలగన్నది మర్చిపోయినా నేను నిద్రపోయానని, నిద్రలోనూ జీవించానని నిశ్చయంగా తెలుసు. కానీ పునర్జన్మ గురించి ఏ జ్ఞాపకాలు, స్మృతులు నాకు మరణపు ఘడియ వరకు జ్ఞాపకం రావచ్చు. దీనిని మీరు ఎలా సమర్థించగలరు? కొంతమంది వ్యక్తులకి తమ గత పునర్జన్మలు జ్ఞాపకం ఉంటాయి. అలాంటి వారు బుద్ధులు, తారాదీక్ష స్వీకర్తలు. వీరిని యోగినులని కూడా సంబుద్ధ సాంప్రదాయంలో పిలుస్తారు. వీరికి సవివరంగా గత జన్మల అన్నింటి జ్ఞాపకాలు, స్మృతులు ఉంటాయి.
సాధకుడు మనం సమ్మా సంబుద్ధి స్థితికి చేరుకోలేదు కదా. మనం ఈ విషయాలన్నీ ఎలా అర్థం చేసుకోగలం? దివ్యజ్ఞాని మనం దీనిని అధ్యయనం చేసి నిద్ర యొక్క మాయ స్థితులను అధ్యయనం చేసి వాటి లక్షణాలను సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. నిద్ర సాధారణంగా మానవులకు జంతువులకు కూడా ఒక సాధారణమైన అనివార్యమైన మారని ధర్మం. ఈ నిద్రలో వేర్వేరు విధాలు ఉన్నాయి. కళలు దృశ్యాలు మరింత భిన్నంగా ఉంటాయి సాధకుడు. కానీ ఇది మరో విషయానికి తీసుకువెళుతుంది. భౌతికవాదులు ద్రవ్యాపేక్షవాదులు కళలను అంగీకరించిన ఆత్మ జీవితాన్ని స్వీయ దేహాత్మ మరణానంతరం నిలిచిపోతుందన్న భావనను తిరస్కరిస్తారు కదా. దివ్యజ్ఞాని భౌతికవాది తెలిసి కానీ తెలియకుండా కానీ సరైనది చెబుతున్నారు. మరణానంతర ప్రజ్ఞా సహిత జీవితం కొనసాగడానికి ఈ లోకంలో భౌతిక జీవితం ఉన్నప్పుడే ఆ జీవితంపై విశ్వాసం ఉండాలి. మరణానంతర జీవితంలో ఆత్మ యొక్క అమరత్వాన్ని ఈ రెండు సిద్ధాంతాలు ఆధారంగా సీక్రెట్ డాక్టరీన్ లో వివరించారు. ఆత్మ ఎల్లప్పుడూ తన కర్మల ప్రకారం ఫలాలను పొందుతుంది. ఆత్మది శరీరం నశించిన తర్వాత 3 విధాల నిద్రలు కలుగుతాయి. ఒకటి పూర్తిగా చైతన్య భరిత స్థితి, రెండవది గందరగోళ భరిత కలలతో కూడిన నిద్ర, మూడవది పూర్తిగా కలలేని నిద్ర. ఇది శూన్యంగా ఉంటుంది. మన శరీర శాస్త్రజ్ఞులు కలలు కారణాన్ని జాగ్రత్తగా చూస్తూ అది మనసులో ఏర్పడే అప్రత్యక్ష నిర్మాణమని భావిస్తారు. కాబట్టి మరణానంతరం వచ్చే కలలకు అదే కారణం ఎందుకు ఉండకూడదు? ఇంతటి వరకు మీకు అర్థమవుతుందా? ఏమైనా అర్థమవుతుందా లేదా? అర్థమవుతుందమ్మా. అంటే మన బాడీ వెళ్ళిన తర్వాత ఎలా ఉంటది ఏంటి అన్న దానికోసం వివరణ చేస్తున్నారు. అంటే మరణానంతర స్థితిలో జరిగే స్థితి కోసం చెప్తున్నారు. అంటే ఈ ఈ శరీరం చనిపోయినప్పుడు ఒక అవస్థలోకి వెళ్తుంది కదా, చైతన్య నిద్ర, గందరగోళ నిద్రలోకి, అలా 3 పార్ట్లుగా అని చెప్పారు కదమ్మా. ఇప్పుడు అది ఎలాగ అసలు, అంటే చనిపోయిన తర్వాత జరిగే స్థితి అది? మరణానంతర స్థితి లేదు అనే వాళ్ళు చనిపోయాక అక్కడ నిద్రిస్తారు. వాళ్ళకి కామలోకంలో కళ్ళు తెరవదు. ఓకే అమ్మా. అది కూడా చెప్పారు. ఓకే. కలలేని నిద్రలో లీనమవుతారు. అది నిజమా? వివేజ్ఞానం ఇంచుమించుగా అలాగే జరుగుతుంది. 2 విధాల సచేతన జీవితం ఉంటుందని అనేక భౌతిక ఆధ్యాత్మిక సిద్ధాంతాలు బోధించాయి. ఆధ్యాత్మిక జీవితం నిజమైనది. అది శాశ్వతమైన మార్పులేని అమరమైన ఆత్మ అక్కడ నివసిస్తుంది. మరొక వైపు పునర్జన్మలలో ప్రవేశించే జీవాత్మ ప్రతిసారి కొత్త వస్త్రాలను ధరిస్తుంది. అవి అంతకు ముందరి జన్మల వేషభూషణాలతో పూర్తి భిన్నంగా ఉంటాయి. ఆధ్యాత్మిక ప్రతిరూపం తప్ప మిగతా అన్ని అంతవరకు మార్పులకు లోనవుతాయి. ఏ ఒక్కటి అదే విధంగా ఉండదు. సాధకుడు అది ఎలా సాధ్యమవుతుంది? నా భౌతికమైన నేననే అంతరంగం కేవలం తాత్కాలికంగా మాత్రమే కాక ద్రవ్యాపేక్షవాదులు ప్రజ్ఞాశక్తిలా శాశ్వతంగా ఏ చిన్న అస్తిత్వం లేకుండా నశించిపోతుందా? దివ్యజ్ఞాని మనకి లభిస్తున్న బోధనలను అనుసరించి ఇదే సత్యం, ఆత్మతో అనుసంధానమైన తత్వం తప్ప మిగిలినవన్నీ నశిస్తాయి. అది సార్వకాలికమైన ఒక తత్వంగా నిలిచి ఉంటుంది. ద్రవ్యాపేక్ష కలిగిన వారి విషయాల్లో ఈ నేను అనే వాదన దానిలో ఏ విధమైన ఆధ్యాత్మిక అంశం ఉండదు. ఆధ్యాత్మికమైన ఆత్మ అన్నదే శాశ్వతం, సార్వకాలికం. దాని దేహాత్మలో ఏ చిన్న అంశం సార్వకాలికమైన దానిలో ఎలా కలుస్తుంది? ఆధ్యాత్మికమైన ఆత్మ అన్నదే శాశ్వతం,
సార్వకాలికం వర్తమాన జీవితంలో శాశ్వతమైన సార్వకాలికంగా ఉండగల అంశం ఏదైనా ఉంటే అది మరణం తర్వాత మానవ జీవిత పరిమళం మాత్రమే. పరిమళం నశించదు. సాధకుడు: ఈ పువ్వులు ఈ లౌకికమైన వాతావరణంలోనే పరిమళించాయా? ఆ పువ్వులు అలాగే గతంలో పూసినవి. భవిష్యత్తులో పూసే పువ్వులు అన్ని ఆ మాతృశాఖ సూత్రాత్మపై జన్మించిన బాలలే. ఒకే మూలానికి చెందినవే. అవి మళ్ళీ ధూళిగా మారుతాయి. నా ముందు కూర్చున్న నీ శరీరం కాదు, నీకు బాగా తెలిసిన నీవు కాదు, మనసు సూత్రాత్మ కూడా కాదు. అది సూత్రాత్మ బుద్ధి. సాధకుడి: నాకు పూర్తిగా ఏమీ అర్థం కావడం లేదు. నీవు భౌతిక జీవితాన్ని ఒక భ్రమ లేదా మాయ అని, మరణానంతరం జీవితాన్ని అమరమైనది, అనంతమైనది, నిజమైనదని ఎందుకు చెబుతున్నావు? ఇది భౌతిక జీవితం కంటే ఎంతో విస్తారమైనది. అయినా మరణానంతర జీవితం కూడా పరిమితమైనదే కదా. నీవు కాదది. కూర్చున్న నీ శరీరం నా ముందు కూర్చున్న నీ శరీరం కాదు. నీకు బాగా తెలిసిన నీవు కాదు. అది మనసు సూత్రాత్మ కూడా కాదు. అది సూత్రాత్మ బుద్ధి. ఇది నాకు పూర్తిగా ఏమీ అర్థం కావడం లేదు. నీవు భౌతిక జీవితాన్ని ఒక భ్రమ లేదా మాయ అని, మరణానంతర జీవితాన్ని అమరమైనది, అనంతమైనది, నిజమైనది అని ఎందుకు చెబుతున్నావు? ఇది భౌతిక జీవితం భౌతిక జీవితం కంటే ఎంతో విస్తారమైనదైనా మరణానంతర జీవితం కూడా పరిమితమైనదే కదా. దివ్య జ్ఞానం: నిస్సందేహంగా మానవుడి జీవాత్మ సార్వకాలిక స్థితిలో జన్మ మరణాల మధ్య ఒక సూత్రంలా అటు ఇటు కదులుతూ ఉంటుంది. భౌతిక ఆధ్యాత్మిక జీవితంలో సూచించబడే గంటలు వాటి కాలంలో పరిమితమైనవి. ఈ నిద్ర, మెలకువ, అలాగే భ్రమ మధ్య దశల సంఖ్య కూడా ఒకసారి నిస్సందేహంగా మానవుడి జీవాత్మ సార్వకాలిక స్థితిలో జనన మరణాల మధ్య ఒక సూత్రంలా అటు ఇటు కదులుతూ ఉంటుంది. భౌతిక ఆధ్యాత్మిక జీవితంలో సూచించబడే గంటలు వాటి కాలంలో పరిమితమైనవి. ఈ నిద్ర, మెలకువ, అలాగే భ్రమ మధ్య దశల సంఖ్య కూడా పరిమితమే అయినప్పటికీ ఆధ్యాత్మిక యాత్ర అనంతమైనది. మానవుడి మరణానంతర జీవితంలోని గంటలే మన దృష్టిలో ఏకైక సత్యం. ఆ సమయంలో జననం మరణం చక్రం అనే యాత్రలో భౌతిక శరీర రహితంగా అతడు సత్యాన్ని ఎదుర్కొంటాడు. తన తాత్కాలిక భౌతిక జీవితంలోని ఎండమావులను కాదు. అలాంటి మధ్య దశలు వాటి పరిమితులు ఉన్నప్పటికీ ఆత్మకు పట్టదారి పట్టకుండా అది అంత నెమ్మదిగా చివరి రూపాంతరాన్ని చేరుకునే వరకు, పరిపూర్ణత్వం సాధించే వరకు ఏదీ సాధించలేదు. ఆ స్థితిలో జీవితం సరదాగా ఒక దివ్యత్వాన్ని పొందుతుంది. ఈ మధ్యలోని విరామాలు, దశలు తుది పరిణామానికి సహకరిస్తాయి, కానీ అంతరాయం కలిగించవు. ఈ పరిమితి మధ్యాంతరాలు లేకుండా ఆ దివ్యాత్మ తన తుది లక్ష్యాన్ని ఎప్పటికీ చేరుకోలేదు. నేను ఒక ఉదాహరణ ఇందుకు ముందే చెప్పాలి. జీవాత్మ లేదా దేహాత్మను ఒక నటుడిగా అతడి వేసే వివిధ భిన్న పాత్రలను అతడి జన్మలతో పోల్చారు. ఈ పాత్రలు లేదా దేహాత్మ వాటి వేషధారణలను నటుడు నిజరూపం అని చెప్పగలమా? ఆ నటుడిలాగే ఆత్మ కూడా జనన మరణ చక్రంలో అనివార్యంగా అవసరం కొద్దీ పరినిర్వాణం దాకా కొనసాగుతుంది. అవి తనకు ఇష్టం లేకపోయినా సరే ఈలోగా ఎన్నో పాత్రలను ధరించవలసి ఉంటుంది, ఎన్నో జన్మలు ఎత్తవలసి ఉంటుంది.
తేనెటీగ ప్రతి పువ్వు నుండి తేనె సేకరించి మిగతా భాగాన్ని ఎన్నో పురుగులకు ఆహారంగా వదిలేస్తుంది. ఆ ఆ పనే మన ఆధ్యాత్మిక వ్యక్తిత్వం లేదా జీవాత్మ కూడా చేస్తుంది. దానిని సూత్రాత్మ లేదా జీవాత్మ అని పిలుస్తాం కదా. కర్మ మానవుడి ప్రతి ఒక్క జన్మలోని లేదా దేహాత్మలోని ఆత్మ సుగుణాల మకరందాన్ని, దాని ప్రజ్ఞాశక్తిని స్వీకరించి అతడిని మరో జన్మ పొందేలా ఆదేశిస్తుంది. ఇవన్నీ కలిసి ఒక సమైక్య రూపంగా ఒకనాడు భగవత్ స్వరూపంగా అవతరిస్తుంది. అంటే ఆ పరిపక్వ స్థితి వచ్చే వరకు అన్నమాట. కానీ నిద్రను ఎందుకు సత్యమని, మెలకువని, మాయ అని పిలుస్తారు? ఇది కేవలం ఒక సరళంగా విశ్లేషించడానికి తీసుకున్న ఉపమానం మాత్రమే. భౌతిక దృష్టికోణం నుంచి ఇది చాలా సరి అయినది సాధకుడు. కానీ నేను ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నాను. భవిష్యత్తులోని జీవిత ధర్మం సత్యం పైన భౌతిక జీవితంలో పొందిన బాధలకు న్యాయంగా ప్రతిఫలించే రూపంగా ఉంటే ఎందుకు కొందరు ద్రవ్య ఆపేక్షవాదులు, నిజాయితీగా దాతృత్వ భావంతో ఉన్నవారు కూడా దేహాత్మ కేవలం ఇక వాడిపోయిన పువ్వుల అవశేషంలా మాత్రమే మిగిలిపోతుంది? సాధకుడు దివ్యజ్ఞానం ఇలా ఉంటుందని ఎప్పుడూ చెప్పలేరు. ఎటువంటి భౌతికవాది, ద్రవ్యాపేక్షవాది అయినా అతడు దేనిని నమ్మకపోయినా అతడి దేహాత్మ పూర్తిగా క్షీణించదు. భౌతికవాదులు లేదా ద్రవ్యాపేక్షవాదుల ప్రజ్ఞాశక్తి పూర్తిగా కాని పాక్షికంగా కాని మాయమవుతుందని మాత్రమే చెప్పాం. కానీ ఇది లయం అయిపోవడం కాదా? వివేజ్ఞాని ఖచ్చితంగా కాదు. ఒకరు పెద్ద రైలు ప్రయాణంలో గాఢ నిద్రలో ఉండి కొన్ని స్టేషన్లు పూర్తిగా జ్ఞాపకం, ప్రజ్ఞాశక్తి లేకుండా దాటిపోవచ్చు. ఆ తర్వాత మరో స్టేషన్లో మేలుకొని మరికొన్ని స్టేషన్లను దాటుతూ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. చివరికి గమ్యస్థానానికి చేరే వరకు ఇలా 3 రకాల నిద్రలు ఉంటాయి. కలలు లేని ఆహ్లాదకరమైన నిద్ర, మరొకటి గందరగోళభరితమైన నిద్ర, అలాగే ఒకటి నిజమైనది. కలలు నిద్రలో ఉంటే నిజమైపోతాయని నేను చెప్పాను. నీవు రెండవది నమ్మగలవా? అప్పుడే నీవు మొదటిదాన్ని కూడా ఎందుకు నమ్మలేవు? మనం చర్చించినట్లుగా మరణానంతరం ఒక మనిషి ఏ జీవితాన్ని నమ్ముతాడో అలాంటి జీవితమే అతడికి లభిస్తుంది. అతడి ఏ జీవితం ఉండదని అనుకుంటే 2 జన్మల మధ్య శూన్యమే ఉంటుంది. అక్కడ అతడికి ఏ జీవితం ఉండదు. ఇది మనం చెప్పుకున్న కార్యక్రమం ప్రకారమే ఈ కార్యక్రమాన్ని భౌతికవాదులు తమకే సృష్టించుకున్నారు. నీవు చెప్పినట్లు భిన్న వాదాల భౌతికవాదులు ఉన్నారు. ఒక దుర్మార్గుడు, స్వార్థపరుడు, తన కోసం తప్ప ఎవరి కోసం ఒక కన్నీటి చుక్క అయినా కార్చనివాడు, మొత్తం ప్రపంచంపై తన నిర్లక్ష్యాన్ని తన అవిశ్వాసంతో కలిపినవాడు మృత్యుద్వారం వద్ద తన దేహాత్మని కోల్పోతాడు. ఏ తప్పు చేయని కేవలం అవిశ్వాసం మాత్రమే చూపే భౌతిక ద్రవ్యాపేక్షవాదులు ఒక దశలో లేదా ఒక మజిలీలో ఎక్కువగా నిద్రలో ఉంటారు. ఎప్పుడైనా మాజీ భౌతికవాదులు కాలంలో ఒక దశలో తమను తాము గుర్తించి జీవితంలో ఒక రోజు ఒక దశ కూడా కోల్పోయినందుకు పశ్చాత్తాప పడవచ్చు. ఇక్కడికి ఆపుదాం, ఎంత ఎక్కువ మ్యాటర్ అయిపోతుంది. కొంచెమే చదువుతూ ఉందాం ఇంకా. మరి ఇది చెప్పడానికి మీరు అంత ఈజీగా లేదు, అందుకే నేను అంటే ఒక్క ప్రశ్న చెప్పలేకపోతున్నారు కదా అనేసి, మరి అంటే చెప్పలేకపోవడం అని అసమర్థతగా అనట్లేదు, అలా ఉంది సబ్జెక్ట్ కూడా. అంటే వాళ్ళ విశ్వాసం బట్టే, వాళ్ళకి ఏ విశ్వాసం లేని వాళ్ళు శూన్యంలో ఉంటారంటున్నారు. అవిశ్వాసంతో కలిపిన వాడు మృత్యుద్వారం వద్ద తన దేహాత్మని కోల్పోతాడు. ప్రపంచంపై నిర్లక్ష్యాన్ని అవిశ్వాసంతో కలిపినవాడు, ఎవరి కోసం కన్నీటి చుక్క కార్చనివాడు మృత్యుద్వారం వద్ద తన దేహాత్మని కోల్పోతాడు. నాకైతే ఈ జ్ఞానం ఒకప్పుడు అంత ఇంపార్టెంట్ అనిపించేది కాదు, అని చదవాలి. అంటే పునర్జన్మ కోసం తెలిసి మనం ఏమి చెయ్యగలం అంటే అని
నేను ఒకసారి అంటే ఆత్మజ్ఞానానికి ఎలా పనికొస్తుంది అని నేను అడిగాను. ఈ జన్మలో మనం చేసే పని చాలా ముఖ్యం, కానీ నేను అర్థమవుతుందా? అవునమ్మా. అంటే పునర్జన్మలోది మనకి ఏ విధంగా సహకరిస్తుంది, ఈ ఉమ్, జన్మలోది ఇంపార్టెంట్ కదా అని చెప్పి. కొంచెం గట్టిగా చెప్పండి. పునర్జన్మలోది మీరు పునర్జన్మలోది మనకి ఏ విధంగా సహకరిస్తుంది, దానికోసం తెలుసుకున్న వేస్టే కదా. ఇప్పుడు ఈ జన్మలో ఎలా ఉన్నాము అన్నది ఇంపార్టెంట్ అనేది అంటే చెప్పారు. నేను అలా ఫీల్ అవుతూ ఉంటాను. తెలిసి ఏమిటి చేస్తాం అదే మనం అమ్మా, ఇప్పుడు? అదే అదే. అంటే ఏదో తప్పులు సరిచేసి ఆత్మతత్వానికి, మన జీవిత లక్ష్యానికి అది ఎలా పనికొస్తుందని అడిగాను. అంటే ఇదంతా ఒక్కొక్కప్పుడు నాకు పనికిరాని పరిజ్ఞానం అనిపిస్తుంది. మీకు ఎలా ఏమైనా లాభం ఉందంటారా? అంటే వసంతలత. తెలుసుకోవడం అవుతుందమ్మా, అంతే. ఆ? ఆ. తెలుసుకోవడం అవుతుంది, అంటే ఎలా ఉంటుందా అనే విషయం తెలుస్తుంది. ఇంగ్లీషే బాగుందేమో అనిపిస్తుంది ఒక్కప్పుడు తెలుగు కంటే. ఉమ్. భాష కాదు అక్కడ, ఆ టాపిక్ అలాంటిది. డైరెక్ట్ చదివితే కొంచెం అర్థం అవుతుంది. పక్కన టెక్స్ట్ బుక్ ఆఫ్ థియాసఫీ పెట్టుకోవాలి. అదే కీ టు థియాసఫీ. ఏంటి వసంతలత, నువ్వేమైనా మాట్లాడతావా? మాట్లాడడానికి ఏమీ లేదు లేదు. లక్ష్మి, నాకు ఆ అంతా కట్టు 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 నా ఇంటర్నెట్ బాగోలేదు, మరి మీకు బాగోలేదు. అంతా ఆహా. కట్టు 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 కట్టనే ఉంది, కానీ ఒక్క సెంటెన్స్ కూడా నాకు సరిగ్గా పూర్తిగా వినిపించడం లేదు. అందుకని నేనేమి చెప్పలేను. ఏదో మరణానంతర స్థితి గురించి చెప్తున్నారన్న విషయమే తప్ప నాకు అంత అయ్యో, నేను బోధపడలేదు. బోధపడినా చేసే అంటే అంతగా అది నా ఇంటర్నెట్ బాగలేదు. మీరు ఏమో నా 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 ఇంటర్నెట్ కూడా బాగోలేదేమో. ఏది ఎవరు మాట్లాడినా, అతను మాట్లాడినా నాకు సరిగ్గా వినిపించడం లేదు, నువ్వు చెప్పినా సరిగ్గా వినిపించడం లేదు. కొన్ని ఒక్కొక్క పర్టికులర్ పార్ట్ లో బాగానే అనిపిస్తే అది కొంత బోధపడుతుంది, కానీ చాలా వరకు కట్టే అంత. సరే, ఏదో సిగ్నల్ మిస్ అవుతుంది. ఆ? మిగతా వాళ్ళకి బాగానే సిగ్నల్ వినిపించిందా? మిస్ అవుతుంది. ఆ, మళ్ళీ మధ్యలో బాగానే ఆగిపోయింది వినబడిందమ్మా. కూడా. మళ్ళీ మీకు బాగుండు, నా ఇంటర్నెట్ బాగుండుండదు అందుకని. తర్వాత అంత మధ్యలో ఆగిపోయింది కూడాను, ఆగిపోయి మళ్ళీ దానంతరం అదే స్టార్ట్ అయిపోయింది. అది అలా అయిపోయింది. దుర్గా రామలక్ష్మి గారికి కూడా అలాగే జరిగిందేమో. ఆవిడకి నిన్న నెట్ రాలేదు, ఏం- కరెంట్ పోతే రాదన్నారు. ఇవన్నీ అది ఆ టెక్నాలజికల్ చెప్పారు నేను ఎందుకు కొంచెం జాయిన్ అవ్వలేదంటే నెట్ రాక కనెక్ట్ అవ్వట్లేదు అన్నారు. ఇవాళే నాకు అలాగుంది, రోజు ఏమన్నా. రోజు కదా. రోజు లేదే, ఇవాళ ఇవాళ అంతా కట్టే మొదటి నుంచి. ఈ జ్ఞానం అలా ఉంటుంది, మనకి అలవాటు లేని వేలో ఉన్నాం కనుక అలా అనిపిస్తాం. ముఖ్యంగా కీ టు థియాసఫీ అలా ఉంటుంది. ఇంకా టెక్స్ట్ బుక్ ఆఫ్ థియాసఫీ బాగుంటుంది. కీ టు థియాసఫీ ఇంగ్లీష్ లో చదివినా అలాగే అనిపించింది, కానీ తెలుగు మరీ ఇబ్బందిగా ఉంది. ఇంగ్లీషే కొంచెం అర్థమైందేమో అనిపిస్తుంది. ఏ భాషలో అయినా అసలు విషయం వేరు. సరే, ఈ కంటిన్యూస్ గా అసలు ఇవాళ ఏమిటి చెప్పారు? పాయింట్స్ ఏమిటి ఇవాళ? ఇవాళ పాయింట్స్ ఏమిటి చెప్పారు?
అదే మరణానంతరం జీవితం ఉండదని కొందరు అలా, అంటే మొదట ఏంటంటే క్రిస్టియన్స్ యొక్క, అంటే వాళ్ళు ఏమంటారంటే వా- వాళ్ళని ఆమోదించని వాళ్ళు శాపగ్రస్తులు అంటారు, థియాసఫీ అలా అనదు అని. అది ఒకటో. మరణానంతరం జీవితం అసలు ఉంది అది నమ్మని వాళ్ళు, అంటే వాళ్ళు ఏంటంటే ఆ కామలోకంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ నిద్రా స్థితిలో ఉంటారు, కానీ వాళ్ళు అక్కడ ఏంటి పొందరు అనుభూతులు, అంటే వాళ్ళకి తెలియదు. ఆ నమ్మిన వాళ్ళైతేనే అక్కడ కళ్ళు తెరిచి కామలోకంలోకి వచ్చామని తెలుసుకుంటారు. అంటే ఏ లోకము లేదు, ఏం ఉండదు అని, మరణానంతరం అసలు జీవితమే లేదు అనే వాళ్ళు అలా చెప్పారు. అలాగే ప్రశ్న అని బట్టి అలా, నేను ప్రశ్నలు అన్ని గుర్తులేవు కానీ కొన్ని కొన్ని, అంటే అదే మళ్ళా ఉన్న అంటే వాళ్ళ తేనెటీగ ప్రజ్ఞాశక్తి ఎలా ఏంటి. తేనెటీగ తేనె ఎలాగైతే లాక్కుంటుందో, అది లాగి వదిలేసిన ఆహారం ఇతర జీవులకు ఎలాగైతే పనిచేస్తుందో, అలాగే మనం ఆ, చనిపోయిన తర్వాత మనం డెవలప్మెంట్ కూడా ఉపయోగపడుతుందని ఒకటి చెప్పారు కదమ్మా. ఎవరు ఎవరు ఆలోచించిన దాని ప్రకారం. తెలుసుకుని అలా పరిపక్వ స్థితికి వస్తామని, పరమాత్ముడి స్థితికి. అంటే అది మామూలు అది. అవునమ్మా. అంటే అది ఇప్పుడు కూడా నేను చెప్తూ ఉంటాను కదా, ఈ జన్మలు కేవలంగా అన్ని అక్కడ, అంటే కొన్ని రకాలైన తెలుసుకోవడానికి ఈ జన్మలు వస్తున్నాయి, పరిపక్వ స్థితికి వచ్చే వరకు వస్తాయి. అవునమ్మా. అంటే శరీర నాశనం అయిన తర్వాత అంతా నాశనం అయిపోతుందని కొంతమంది అంటారు. అంటే అది కాదు. అది అంటే శరీరంలో భౌతిక శరీరం నాశనం అయినా సరే ఆ తర్వాత వాళ్ళకి శిక్షలు అనుభవించడం అని కాకపోయినా, వాళ్ళు అంటే భౌతిక జీవితంలో చేసిన వాటికే ఎక్కువ ఫలితం ఉంటుందని, అంటే నేర్చుకోవడం ఏదైనా భౌతిక జీవితంలోనే అని అన్నాడు. అవునమ్మా. అలాగా ఆయన అడిగిన ప్రశ్నలకి నిద్ర సత్యమని, మెలకు మాయ అని పిలుస్తారంటే అది కేవలం సరళంగా విశదీకరించడానికి తీసుకున్న ఉపమానం అని చెప్పారు, అది నిజం కాదని. అదిను మరణించే ముందు మొత్తం జీవితం అంతా ఒక సినిమా లాగా మన కళ్ళ ముందు వస్తుంది. అంటే మనం చేసినవన్నీ మన కళ్ళ ముందు ప్రతి ఒక్కరికి జరుగుతుంది. అప్పుడు అది అంటే మనం గత జన్మలో చేసుకున్నదమ్మా. గత జన్మ ఇప్పుడు కాదు, ఈ ఇది ఇప్పుడు ఇంకో అవకాశం, తప్పు ఈ చేసిన జన్మలో చేసిన తర్వాత. ఇంకో అవకాశం ఉంటే బాగుండు అనిపిస్తుంది, కానీ వాళ్ళకి అవకాశం ఉండదు, చనిపోయే ముందు వస్తుంది ఈ జన్మలో చేసినవన్నీ. ఓకే. మీరు చెప్తూ సరే. ఉండేవారు. మనం మీరు చెప్పేవారమ్మా, మనం చనిపోయేటప్పుడు మనకి పిక్చర్ కనబడుతుంది ఖచ్చితంగా. పిక్చర్ లాగా ఆ మొత్తం అంతా ఈ జన్మలో విషయాలన్నీ. విషయాలన్నీ కనబడతాయి, అప్పుడు బాధపడుతుంది అని చాలా సార్లు చెప్పారు. అప్పుడు మనం కరెక్ట్ చేసుకోవాలి అని ఉంటుంది, కానీ చేసుకోలేము, టైం ఉండదు. అందుకే ఇప్పుడే చేసుకోవడం మంచిదని చెప్తుంటాను. అవునండి. ఓకే, ముగించేస్తాను నేను, అంటే కంటిన్యూస్